యాక్షన్. హాయ్, ఏంటి మీరు ఏదన్నా జాబ్కు నాకు ఇంటర్వ్యూకో రెడీ అవుతుంది అనుకుంటున్నారా? అది చెప్పి ముందు మమ్మల్ని మేము ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. వీడి పేరు శ్రీకాంత్, అందరూ ముందుగా మ్యాక్స్ అని పిలుస్తూ ఉన్నాం. వీడు మనీ లేకుండా మమ్మల్ని ఏమో కానీ మొబైల్ లేకుండా ఉంటాడండి. చాటింగ్లో అమ్మాయిలు చంపేస్తూ ఉంటాడు, నిద్రపోతాడు, దొరకడం అమ్మాయిలు చంపేస్తూ ఉంటాడు. ఇప్పుడు దాని గురించి వాళ్ళు అడిగారా? అడిగితే చెప్పి ఉంటాయి, అడగకుండా చెప్పి ఉంటాయి. ఇది రెండోది. చూశారు కదా, వీడి పేరు సమీర్. ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఉదయపాడు మైక్ ఎలా ఉందో వీడు కూడా మనుషులు ఎలా ఒకరు. వీడు బాగా తెలివైనడని ఫీలింగ్, కానీ అది ఒకసారి కూడా ప్రూవ్ అవ్వదు. ఎలా మీరేనా మమ్మల్ని ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తారా? కంగారు ఎక్కువ నీకు. నీ ఇంట్రడక్షన్ అయిపోతే మా ఇంట్రడక్షన్ ఎవరు చూస్తారా? చూశారు కదా, టామ్ అండ్ జెర్రీలో జిడ్డీ నేనైతే టామ్ వాడు ఎప్పుడు నా మీద పడి ఏడుస్తూ ఉంటాడు. పేరు ఆనంద్, చూడడానికి తమిళలో ఉంటాడు, కానీ వాళ్ళ నలుపు మా వాడు ఇంకా నలుపు. అయిపోయిందా? వీడి పేరు జానీ, కానీ ఈ పేరు పేరెంట్స్ పెట్టింది కాదు, వీడి పెట్టుకుంది. వీడు అసలు పేరు చేయడం. వీడికి ఒక పని అప్ చేస్తాం అనుకో, ఆ పని తప్ప అన్ని పనులు చేసుకుంటాడు. ఏదైతే నేను పని చేసినా లేదా? ఇదండి, మేమందరూ ఒక రూమ్మేట్స్ వాళ్ళమే కాదు, ఒకే ఊరు వాళ్ళని ఉంటాం. మేమందరూ స్కూల్ నుంచి బీటెక్ వరకు అందరం కలిసే చదువుతాం. మా నలుగురిలాగే మా ఫాదర్స్ కూడా మంచి ఫ్రెండ్స్. మేము బీటెక్ కంప్లీట్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఉంటుంది మేము హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది. ఉన్నటి వరకు మా జీవితాలు గడియారంలో చిన్న ముళ్ళలాగా చాలా బద్ధంగా ఉండేవి. అవి ఎలా ఉండేవంటే, చేసిరా టైం చూడరా, చూడరా రే. ఈరోజు 8:30కి ఇంటర్వ్యూ ఉందిరా, టైం ఏమో 10 అయింది. హైదరాబాద్లో ట్రాఫిక్ లేని ప్లేస్ ఉంటుందమ్మా, కానీ ఇంటర్వ్యూ జరగని కంపెనీలు ఉండవురా. అయినా దేవుడు మనకి ఏది టైంలో ఏమవ్వాలో అన్నీ ముందే రాస్తుంది, మనం వెయిట్ చేయాలి అంతే. రే మర్చిపోయి చెప్పడం, పేస్ట్ సోప్ అయిపోయినరా. సోప్ లేకుండా స్నానం చేసారా? స్నానం చేయడానికి వాటర్ కావాలి, కానీ సోప్ తిరగకపోతే అంటే మనకు కూడా అంతే. ఈ జుట్టులో అవ్వాలంటే దుబ్బులు కాదు, రాగా కావాలి. సరేలే అరే, మన ప్రాబ్లం ఏంటి? ఏముంది, ఈరోజు అప్పుడే 3వ తారీఖు కదా, మన ఫాదర్స్ మన అకౌంట్లో డబ్బులు ఇద్దరు కలుపుకోండి, ఆ తర్వాత ప్లాన్ చేద్దాం. హలో, ఎలా ఉంటా? అప్పుడే రోజు 3వ తారీఖు, అకౌంట్ డబ్బులు వేసారా లేదా? లేదా ఈరోజు డబ్బులు లేక ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చా? వాళ్ళకి అలా ఉద్యోగం రావచ్చా? సర్లే, రేపు మర్చిపోకుండా ఇదిగో ఒక 1000 ఎక్స్ట్రా. ఓకేనా? ఇదేం కంగారు అకౌంట్లో డైరెక్ట్ మనీ వేసేసారు. అరే బాబా, ఈరోజు బంద్ కదరా, మనీ ఎలా వేసారు? ఎలా చేస్తే డబ్బులు వేసారో లేదా సరే అది బావా, ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చేద్దాం, తర్వాత ఫోన్ చేద్దాం, తర్వాత మ్యాటింగ్ పోదాం, నైట్కి సిట్టింగ్ పెట్టుకుందాం.
రెడీ వచ్చాను. మందేనంటే ఏమైనా పర్వాలేదు కాకుండా ఉన్నావు కదా. తాగాలంటే బీరు ఉండాలి కానీ బాధ దగ్గర రాత్రి ఆవిడ రేపు బయటకు సీట్లు ఇంటర్వ్యూ అన్నాడు. ఇప్పుడు చూస్తారేమో ఇలాగ బేగంపేట ఎయిర్పోర్ట్లో బళ్ళు మీద కూర్చోబెట్టాడు. అయినా తాగబోతు మంటలు మోసో చూయింగలేదు అబ్బా రాత్రి మీరు తాగలేదు మరి పెద్ద పద్ధతిలో మాట్లాడుతున్నారు. హలో ఎవరు? నా పేరా అల్ హబీబ్ రెహమాన్. హైదరాబాదా? హైదరాబాద్ కాదు బాబు, పాకిస్తాన్. ఓకేనా? పెట్టే ఇంకా అయినా గాంధీ జయంతి గురించి అడిగితే జయంతి ఎవరో తెలియదు అంటాడేంట్రా? కే సుబ్బారావు సన్ ఆఫ్ కే పాపారావు. హౌస్ నెంబర్ 2-3-47. అదే ఏం చదువుకున్నావు? బీటెక్. ఉద్యోగాలు అయితే రాలేదు కదా? రావు లే లే జానీ వాటర్ తీసుకు. మనకు కష్టం వచ్చినప్పుడే ఆ దేవుడికి మొదలుపెడతాం, కానీ ఆ కష్టం ఆ దేవుడికి ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? ఎంతో కష్టపడి ఎన్నో అప్పులు చేసి మన పొలంలో పెట్టుబడి పెట్టాం. మొదలకు అవన్నీ కూడా కొట్టుకుపోయాయి. ఇప్పుడు మన దగ్గర ఆస్తులు లేవు, అప్పులు మాత్రమే ఉన్నాయి. మీ అమ్మ ముఖంలో చిన్నవి లేదు, కళ్ళలో కన్నీళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇన్ని కోల్పోయినా ఇంకా మా గుండెలు ధైర్యంగా ఉన్నాయంటే దానికి కారణం మీరేనా? ఇప్పుడు మా ఆశ్చర్యం మీరే. ఇక మేము పట్టుకు పెట్టి అలసిపోయాం. ఇప్పుడు మా సంతోషం వల్ల మీ చేతిలోనే ఉంది. మా నాన్న నన్ను చాలాసార్లు తిట్టాడు, నేను ఎప్పుడు నేను భయపడలేదు. కానీ నిన్న మా నాన్న నాతో మాట్లాడినప్పుడు మాకు ఉద్యోగాలు రాకపోవడం కారణం మాకు పెళ్ళిలేక కాదండి, నేను కొంచెం కూడా ప్రయత్నించకపోవడం. మేము కాలంతో పాటు మా తల్లిదండ్రుల కష్టాన్ని ఎంత వృధా చేసుకుంటున్నాం. హైదరాబాద్ వచ్చి ఈ సంవత్సరాలు అవుతుందా? ఈరోజు నేను మొట్టమొదటిసారిగా ఇంట్లోకి వెళ్తున్నాను. మా కోసం మా తల్లిదండ్రులు పరుగులు పెట్టి అలసిపోయారు. ఇక మీదట వాళ్ళ కోసం మేమందరం పరిగెట్టబోతున్నాం.